నమస్తే సార్, మీ పేరు సార్? రాములగూడు ఎక్కడ ఉంటారు సార్? బోరబండ మధుర నగర్. ఓకే, మీ ఎమ్మెల్యే సార్? ఎమ్మెల్యే ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్. నవీన్ కుమార్ యాదవ్. ఓకే, మీ కార్పొరేటర్ సార్? కార్పొరేటర్ అయిపోయింది కదా, రద్దు బాబా పైసా తినుండి అయిపోయింది, ఇంటికి పోయిండు. ఓకే సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీకు ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అయింది సార్? మంచిగా అవుతుంది. మొత్తం బోరబండ డివిజన్లో చాలా మంచి పని చేస్తున్నారు. రోడ్లు వేస్తారు, డ్రైనేజీలు వేస్తారు, కొన్ని ఏరియాలలో అన్ని ప్రాబ్లం అన్ని మంచి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకున్నట్టయితే డ్రైనేజెస్ పొంగడం కానీ, డ్రైనేజెస్ మ్యాన్ హోల్స్ ఓపెన్ కావడం కానీ ఇవన్నీ రిపేర్ చేస్తుండ్రు, డ్రైనేజ్ క్లీన్ చేస్తుండ్రు. ఒకటి ప్రాబ్లం ఉంది, మా మధుర నగర్లో 5 సంవత్సరాల కింద ప్రభుత్వ పాఠశాల ఉండే. ప్రభుత్వ పాఠశాలను టీఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ మన మేయరు కలిసి గోపీనాథ్ గులగొట్టిరు. కమిటాలు కడతామని కమిటాలు కట్టలేదు, స్కూల్ కట్టలేదు. 5 సంవత్సరాల నుంచి పిల్లలందరూ రోడ్డు పాలైపోయారు, టీచర్లు అంతా బయటకు వెళ్ళిపోయారు. చాలా ప్రాబ్లం ఉంది. మాకు ఎలక్షన్ బూత్ కూడా ఉండే, మధుర నగర్ బూత్ వెళ్ళిపోయింది, స్కూల్ వెళ్ళిపోయింది, కట్టినవి ఆడి అన్నీ ఉన్నాయి. ఉన్న ఎమ్మెల్యేకు ఆయన మొన్ననే వచ్చింది కదా, చెప్పినాము కలెక్టర్కు ఎటు ఏమన్నారు సార్ మరి చేపిస్తామంటారు. కానీ 5 ఏళ్ళ నుంచి మాకు ఓటేసు లేదు. 5-10 ఏళ్ళ నుంచి స్కూల్ వెళ్ళిపోయింది పాపం. 300 మంది గరీబ్ వాళ్ళ పిల్లలు. మీరు కావాలంటే చూసుకోవచ్చు బిల్డింగ్ ఫోటోలు. మొన్న పేపర్లో కూడా వచ్చింది, 12వ తారీఖు ఈనాడు పేపర్లో. కావాలంటే ఇంట్లో కూడా తీసి పెడతా. అది చేయండి అండి, ప్రజల గురించి చేయాలి కదా. పిల్లలు సీఎం ఏమో ఏం చెప్తుండో తెలుసా, గరీబ్ పిల్లలకు స్కూల్ కావాలి అంటారు. మరి స్కూల్ గులగొట్టిన స్కూల్ ఎటు పోవాలి? 300 మంది పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళి. 10 మంది టీచర్లు ఉంటారు వెళ్ళిపోయారు. కమిటీలు కట్టలేరు, స్కూల్ కట్టలేరు, మధ్యలో ఆగిపోయింది. దాని గురించి చర్య ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా.